తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఏనుగుల గుంపు సంచారం హడలెత్తిస్తోంది. ఆదివారం తెల్లవారుజామునే గ్రామంలోకి 9 ఏనుగుల గుంపు అడుగుపెట్టింది. గ్రామస్తులు తలుపులు మూసుకుని ఇళ్లలో నుంచి బయటకు రాకుండా భయంతో వణికిపోతున్నారు. ఇక అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. ఏనుగులను అడవుల్లోకి తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు కొండ్రెడ్డి చెరువుపై భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఏనుగుల కదలికలపై నిఘా పూర్తిగా లేకపోవడంతోనే ఈ సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రతిరోజు గ్రామాలలోకి ఏనుగులు సంచరిస్తున్నట్లు వాపోతున్నారు. ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏనుగుల వల్ల నష్టపోయాకే స్పందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ అందించడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, చెప్పండి, గత వారం రోజులుగా ఏనుగుల సంచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులైతే వాపోతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏనుగులు ఎవరినైనా ఢీకొన్నాయా? ఎవరికైనా హాని కలిగించాయా? అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి చిన్నరామాపురంలో ఏనుగుల గుంపు అయితే హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వేకువజామున 4 గంటల పైన ఒక 9 ఏనుగులు ఉన్నటువంటి ఏనుగుల గుంపు గ్రామంలో ప్రవేశించి భయాందోళన గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క వీడియో కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో అయితే ప్రజలందరూ కూడా సరే భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే గత జనవరి 19న పక్క గ్రామం అయినటువంటి కొంగారగవారిపల్లిలో ఉప సర్పంచ్గా ఉన్నటువంటి రాకేష్ చౌదరిని కూడా ఏనుగు తొక్కి చంపినటువంటి ఘటన మర్చిపోకముందే గ్రామస్తులు ఇప్పుడు ఈ 9 ఏనుగులు గ్రామంలో తిరగడం ఉన్న నేపథ్యంలో కూడా సరే భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. పరిస్థితి ఏనుగులు కదలికలపై కూడా సరే నిఘా ఉంచాలంటూ కూడా ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక పక్క ఈ యొక్క భయం చెందుతున్నటువంటి గ్రామస్తులు
ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చెల్లించడంతో వాట్సాప్ ద్వారా కూడా సరే వాళ్ళు సందేహాలు పంపుతున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఇటు ఈ యొక్క 9 ఏనుగుల గుంపు కూడా సరే ఒక్కసారిగా గ్రామంలో ప్రవేశించిన నేపథ్యంలో అటు ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా సరే భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. బయట రావాలంటే అసలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత వారం రోజులుగా ప్రతిరోజు గ్రామంలో ఏనుగులు సంచరించినట్టు కూడా సరే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అధికారులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒప్పుకోమంటూ కూడా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఊరి మీద రావడంతో అక్కడ గ్రామస్తులందరూ కూడా సరే పూర్తి భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అయితే ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి అతను చనిపోవడం తర్వాత ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ యొక్క ఘటన నేపథ్యంలో పూర్తిగా భయాందోళనకు వచ్చిన వాతావరణం. ఒక్కసారిగా ఇవాళ ఎక్కువజామున ఈ ఏనుగులు ఊరి మీదకి రావడంతో కూడా సరే భయపడి ఎవరు తలుపులు తీయని పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. అధికారులు ఏనుగుల వల్ల నష్టపోయే స్పందిస్తారా లేకపోతే స్పందించరా అంటూ కూడా సరే ఉన్నటువంటి గ్రామస్తులు కూడా సరే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉంది. Thanks for the updates.